ఈమె ఈమెనే ఈమె పేరు కళ్యాణి. ఈమె దాదాపు చూడండి వెంకటేశ్వర కళ్యాణంలో రామారావు పక్కనే నటించింది ఈమె. ఇప్పుడు అక్కడ ఉన్న ఆమె ఇప్పుడు ఈ విధంగా తయారైంది ఆమె వృద్ధాప్యంలో. ఏమ్మా మీరు సినీ ఫీల్డ్కి ఎట్లా వెళ్ళారమ్మా? సినిమాలలో చేరడానికి ఎట్లా పోయినారు మీరు? మీకు ఎవరు చేర్పించినారు సినిమాలలో? ఎవరు చేర్పించినారు మీకు? ఏ విధంగా సినిమా ఫీల్డ్? ఆఫీస్ దగ్గరే జయచిత్ర వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో అద్దెకున్నాము. ఆఫీస్ కి అడిగిపోయి ఆయనకు అడిగితే సినిమాలో తీసుకున్నారు. ఏలేశ్వరంలో షూటింగ్ కు పోయినాను. ఏ సినిమా మీది మొదటి సినిమా? ఇది ఆయనదా? మీది మొట్టమొదటి సినిమా మీరు? ఫస్ట్ సినిమా తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. రామారావు గారి పక్కన ఉందామే. ఇంకా తర్వాత వేరే ఇంకా ఏమేమి శ్రీదేవి దాంట్లో స్టూడెంట్ గా వేసాను. బంగారు కానుకలో స్టూడెంట్ గా. ఇంకా జీవన జ్యోతిలో వాణిశ్రీ శోభన్ బాబు ఉంటే దాంట్లో నర్సుగా వేసాను. ఇంకిలో ఆ సినిమా పేరు చెప్తే పాట వస్తుంది. సరే వేరేవి ఇంకా అమితాబ్ బచ్చన్తో చేసేవారు ఉన్నారు కదా, అమితాబ్ బచ్చన్ సినిమా మెహందీ రంగులాగి సినిమా, జితేంద్ర సినిమాలో కూడా నర్సుగా వేసింది. ఇన్కిలాబ్లో అమితాబ్ బచ్చన్ సినిమా, అమితాబ్ బచ్చన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఇన్కిలాబ్ దాంట్లో ఏం పాత్ర? మళ్ళీ మీరు అక్కడి నుంచి జమిని వాళ్ళ సినిమా వచ్చి అందరూ మంచి వారని జమిని వాళ్ళు లాస్ట్ లో సినిమా తీసినారు. తెలుగు, తమిళ, కన్నడ 3 భాషలు తీసినారు. తెలుగులో త్యాగరాజుతో, హిందీలో జీవన్తో డైలాగ్ చెప్పిన. ఇప్పుడు ఎట్లమ్మా మీకు జరిగేది? ఇప్పుడు మీకు ఎట్లా జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఒట్టి పింఛన్ పైన బతుకుతున్నా. బాడిగా కట్టాలి కదా, ఇంటి బాడిగా 2500. బాడీ పోను 1500 మిగులుతాయి, దాంట్లోనే సరిపోతుందా? 1500 చూసి వాడుకోవాలి. ఏమన్నా మందులు గిందులు ఉంటాయి కదా, మందులు ఏమన్నా తినేది ఉంటాయి కదా, ఏమన్నా మాత్రలు, కిడ్నీ మాత్రలు అవి కొనుక్కోవాలి నెల. ఫ్రెండ్స్ ఎవరైనా చూడండి, నాకు ఏమన్నా ఈమె కళాకారులు, ఈమెకు ఏమన్నా ఆర్థిక సాయం ఏమన్నా చేయగలరేమో చేయండి. పాపం వృద్ధాపంలో వయసులో ఉన్నప్పుడు పెద్ద పెద్ద హీరోలతో కూడా చేసినాను. ఇప్పుడు మాత్రం పాపం చాలా ఇదిగా ఉంది. ఈమె దీనావస్థను చూసి మీరందరూ ఎవరన్నా కానీ ఇళ్ళలో ఇక్కడ కేకే ఫంక్షన్ హాల్ ఎదురుగానే ఉంది ఈమె కళ్యాణి, ఈమె పేరు. ఎవరైనా చెప్పండి, ఈమె అడ్రస్ చెప్తారు. ఏమైనా ఆర్థిక సాయం చేయండి పాపం. థ్యాంక్ యూ.